ఉద్దేశాలని నీరుగార్చేటువంటి పద్ధతులు ఈరోజు తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంది. 800 అడుగుల నుంచే 796 అడుగుల నుంచి కూడా నీటిని డ్రా చేయడానికి తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంది. అదేవిధంగా ఆల్మట్టి కూడా ఎత్తు పెంచడమే కాకుండా రాబోయే కాలంలో మన ప్రాంతంలో సీజనే మారిపోయేటువంటి రీతిలో ఈ యొక్క ఆల్మట్టి ప్రాజెక్ట్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో రాయలసీమ ప్రాజెక్టులను కాపాడుకోవడానికి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అందుకనే వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన ఇప్పటికే 1000 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టడం జరిగింది. అది ఎన్జిటి ఉత్తర్వుల మేరకు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే దాన్ని చేపట్టి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుగా కోర్టులో ఫైట్ చేసి అనుమతులు తెచ్చి ఆ నిర్మాణాలను కొనసాగించడానికి బదులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అది ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయిందని ప్రజలు ఆలోచిస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు బాంబులాగా పేల్చిన తెలంగాణ అసెంబ్లీలో నేను చెప్పినందుకే చంద్రబాబు ప్రాజెక్ట్ ఆపేసినాడు అనేటువంటి రీతిలో, అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల్ని, రాయలసీమ ప్రయోజనాల్ని తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర ఏ విధంగా ఈరోజు తాకట్టు పెట్టాడు అనేటువంటిది అర్థమవుతా ఉంది. దీనిపైన ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని, ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని, రాయలసీమ ప్రాజెక్టులన్నింటికీ కూడా నీరు స్టెబిలైజ్ చేయడానికి ఈ యొక్క ప్రాజెక్టుని నిర్మించాలని చెప్పి డిమాండ్తో మేము ఈరోజు 5వ తేదీ కార్యక్రమాన్ని చేస్తున్నాం. పెద్ద ఎత్తున అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గ్రామం వద్దకి అందరూ కూడా చేరుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర పార్టీ కోరింది. అందరం కూడా అక్కడికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం.